వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఐటీ ఉద్యోగం అంటే గౌరవం, లక్షల్లో జీతం, విలాసవంతమైన క్యాంపస్లు, అందరం ఇదే అనుకుంటాం. కానీ నాసిక్లోని టీసీఎస్ అడగవ్ క్యాంపస్లో బయటపడ్డ నిజాలు చూస్తుంటే ఆ కార్పొరేట్ గోడల వెనుక ఒక భయంకరమైన బ్లాక్మెయిల్ అండ్ కన్వర్షన్ మాఫియా నడుస్తుందని అర్థమవుతుంది. అక్కడ కేవలం కోడింగ్ మాత్రమే జరగడం లేదు, కొందరి మెదళ్లలో విషాన్ని నింపి వారిని మత మార్పిడి వైపు మళ్లించే కుట్ర జరుగుతుంది. ఏకంగా 9 ఎఫ్ఐఆర్లు, లైంగిక వేధింపుల ఆరోపణలు. ఈ కేసు ఇప్పుడు యావత్ కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అసలు ఆ క్యాంపస్లో ఏం జరిగింది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యంగా సాగిన ఆ అరాచకం ఏంటి? ఈ రాకెట్కు సూత్రధారి కునాల్ వ్యాస్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూనే తన చుట్టూ ఉన్న ఉద్యోగులను వేటాడడం ఇతని పని. బాధితుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మొదట వారితో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత రహస్యంగా వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ వారిని ఇస్లాం మతంలోకి మారాలని వేధించేవాడు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఒక వ్యవస్థీకృత ముఠా వెనుక ఉండి నడిపిస్తున్న వ్యవహారమని తాజా దర్యాప్తులో తేలుతోంది. ఈ కేసులో అంతర్జాతీయ కోణాలు కూడా బయటపడుతున్నాయి. మలేషియాకు చెందిన ఒక వివాదాస్పద మత బోధకుడి ప్రసంగాలతో ప్రభావితమైన ఈ ముఠా విద్యావంతులైన ఐటీ నిపుణులను టార్గెట్ చేసుకుంది. ఈ కన్వర్షన్ రాకెట్ నడపడానికి విదేశాల నుంచి నిధులు అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మతం మార్పిడి చేయడమే కాకుండా బాధితులను శారీరకంగా లొంగదీసుకోవడం, వారిని కూడా ఈ రాకెట్లో భాగస్వాములను చేయడం ఈ ముఠా అసలు ప్లాన్. ఇప్పటికే పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. ఇందులో కొందరు కంపెనీలో కీలక బాధ్యతలు ఉన్నవారు కావడం గమనార్హం. ఈ దారుణాన్ని బయటపెట్టడానికి నాసిక్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. మహిళా పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేషంలో కంపెనీలోకి వెళ్లి బాధితులతో కలిసి పనిచేస్తూ ఆధారాలు సేకరించారు. ఆ క్యాంపస్లో జరుగుతున్న రహస్య సమావేశాలు, మత మార్పిడి కోసం జరుగుతున్న బెదిరింపులను వీరు రికార్డు చేశారు. ఒకవైపు లైంగిక దాడులు, మరోవైపు మతపరమైన ఒత్తిళ్లు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన మహిళా ఉద్యోగుల గోడును ఈ అండర్ కవర్ ఆఫీసర్లు ప్రపంచానికి చాటి చెప్పారు. దీని ఫలితంగానే ఒకేసారి 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటన టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. కంపెనీ లోపల ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఉన్నా బాధితులు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? మేనేజర్ స్థాయి వ్యక్తులే ఈ దారుణాల్లో నిందితులుగా ఉండటం ఎందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. నిందితుడు కునాల్ వ్యాసు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితులను భయభ్రాంతులకు గురి చేసేవాడు. ఇప్పుడు పోలీసులు ఈ నెట్వర్క్లో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. కంపెనీ కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డిజిటల్ యుగంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం, కానీ మతం పేరుతో సాగుతున్న ఇలాంటి ఆటవిక నేరాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఐటీ రంగంలో ఉన్న తెలివైన వారు సైతం ఇలాంటి మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవడం విచారకరం. వృత్తి జీవితంలో ఎవరిని నమ్మాలో, ఏది మంచో ఏది చెడో గుర్తించలేని స్థితిలో ఉంటే ఎంత చదువు చదివినా వృధానే. నాసిక్ టీసీఎస్ కేసు మనందరికీ ఒక హెచ్చరిక. అపరిచితులతో స్నేహం, పరిమితికి మించిన చనువు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చట్టం తన పని తాను చేస్తుంది, కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం అత్యవసరం.